ప్రధాని మోదీ, జగన్, పవన్ కళ్యాణ్లపై ఏపీ సీఎం చంద్రబాబు నిప్పులు చెరిగారు. రాష్ట్రానికి న్యాయం చేయమని డిమాండ్ చేస్తే ఇక్కడ కూడా తమిళనాడు తరహా రాజకీయాలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు. కేంద్రాన్ని నిలదీయాల్సిన రాష్ట్ర నాయకులు తనని నిలదీయడం దారుణంగా ఉందని మండిపడ్డారు చంద్రబాబు. కొంతమంది మన రాష్ట్రంలో ఉండే నాయకులు వాళ్లకు వంతపాడుతున్నారు. ఇది చాలా దుర్మార్గం. నిన్న మొన్న మీరు చూశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు నన్ను విమర్శిస్తూ కేంద్రాన్ని పల్లెత్తు మాట కూడా మాట్లాడారంటే ఎంత నీచమో మీరే ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ వచ్చే మన దగ్గర మాటలు చెప్తున్నారు. ఢిల్లీకి పోయి రహస్య ఒప్పందాలు చేసుకుని మనం వ్యతిరేకిస్తామంటే మేమున్నాం మీకు అండగా, మీరేం భయపడద్దని వాళ్లకు కళ్ళబొల్లి మాటలు చెప్పే పరిస్థితికి వస్తున్నారు. దీనికి కారణం కేసుల మాఫీ కోసరం. ఆ కేసుల మాఫీ కోసరం వీళ్ళు రాజీపడి మన హక్కులు తాకట్టు పెట్టే పరిస్థితికి వస్తున్నారు. దుర్మార్గమైన కార్యక్రమం చేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడాడు. నేను అడుగుతున్నా, ఈ కష్ట సమయంలో ఎవరైనా మాట్లాడాల్సింది మనకు ఇవ్వవలసినటువంటి కేంద్రాన్ని మాట్లాడాలి. నరేంద్ర మోడీని నిలదీయాలి, కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలి, హక్కుల కోసం పోరాడాలి. హక్కుల కోసం పోరాడకుండా నన్ను విమర్శిస్తే, నన్ను బలహీనపరిస్తే మీకొచ్చే లాభం ఏంటని, రాష్ట్రానికి వచ్చే ప్రయోజనం ఏంటని మీ అందరి ద్వారా అడుగుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చాలా దుర్మార్గం ఇవన్నీ. 4 సంవత్సరాలు ఏమీ మాట్లాడకుండా ఈరోజు వచ్చి ఎప్పుడూ కనపడిన అవినీతి కనపడింది, ఎప్పుడూ కనపడినటువంటి విషయాలు కనపడ్డాయి. ఇది ఎక్కడ చౌర్యమో నాకైతే అర్థం కాలేదు. మనకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. అది చేయమని అడుగుతున్నా. అది చేయమని అడిగితే తమిళనాడు రాజకీయాల మాదిరిగా మన రాజకీయాల్లో కూడా వీళ్ళు ఇంటర్ఫియర్ అయ్యి బీజేపీ చేయలేమని నా మీద వేరే వాళ్ళ రెచ్చగొడుతున్నారంటే మీరే ఆలోచించమని కోరుతున్నా. నేను చేసింది తప్ప రైట్ అని మిమ్మల్ని అడుగుతున్నా. నరేంద్ర మోడీని నిలదీయాల్సిన వ్యక్తులు నన్ను నిలదీస్తారు. ఇది ఎక్కడ న్యాయమయ్యా అని అడుగుతున్నా మిమ్మల్ని. డబ్బులు ఇవ్వాల్సింది నరేంద్ర మోడీ, అన్యాయం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసింది, అడ్రస్ లేకుండా పోయింది. ఈరోజు మళ్ళీ ఒక జాతీయ పార్టీగా ఉండి బీజేపీ పార్టీ కూడా అదే పందాలో ముందుకొస్తే ఏం సమాధానం చెప్పాలని అడుగుతున్నా.